వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం. స్టూడెంట్స్ ఎందరు, టీచర్ ఎందరున్నారు? సంక్షేమ గురుకులాలలో ఫిబ్రవరి 23న ఎంట్రన్స్ టెస్టు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె. స్టూడెంట్స్ ఎందరు, టీచర్లు ఎందరున్నారు? లెక్కలు తీస్తున్న విద్యాశాఖ. 2024-25లో 1899 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్. అందులో ఉన్న 580 మంది టీచర్ల ఇతర స్కూళ్లలోకి సర్దుబాటు. 10 మందిలోపున్న విద్యార్థులున్న పాఠశాలలో 4324. అందులో 3326 మంది టీచర్లు. సర్దుబాటుకు అధికారుల కసరత్తు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందరున్నారు, టీచర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలను విద్యాశాఖ సేకరిస్తున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో 1899 ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి సైతం ప్రవేశం పొందలేదని తెలిపింది. ఈ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 580 మంది టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలలో 53 ఉండగా 10 మందిలోపు స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలు 4324 ఉన్నాయి. అందులో 3326 మంది టీచర్లు ఉన్నారు. వీరిని సైతం అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె. స్తంభించిన విద్యాశాఖ కార్యకలాపాలు. యూనియన్ నాయకులు, ఉన్నత అధికారుల మధ్య చర్చలు. తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె మొదలుపెట్టారు. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎంఆర్సీ, కేజీబీవీ, యూఆర్ఎస్, భవిత సెంటర్లు, డీఈఓ ఆఫీస్, ఎస్పీడీ ఆఫీసులలో పనిచేసే వివిధ కేటగిరీల ఎస్ఎస్ఏ ఉద్యోగులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ల వద్ద సమ్మెకు దిగారు. అన్ని చోట్ల దీక్షలు చేపట్టగా పలుచోట్ల మానవహారాలు చేపట్టి నిరసన తెలిపారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దీక్ష శిబిరాలకు వచ్చి ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. వివిధ టీచర్ సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో ఎంఆర్సీలు, డీఈఓ ఆఫీసులలో విద్యాశాఖ కార్యకలాపాలు స్తంభించాయి. కేజీబీవీ, యూఆర్ఎస్లలో విద్యా బోధనకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ నరసింహారెడ్డి హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ ఆఫీసులలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాదగిరి, ఝాన్సీ, సౌజన్య తదితరులతో చర్చలు ప్రారంభించారు. రాత్రి 7 గంటల వరకు చర్చలు కొనసాగుతున్నాయి. సంక్షేమ గురుకులాలలో ఫిబ్రవరి 23న ఎంట్రన్స్ టెస్ట్. విద్యాలయాలలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే పోలీసు కేసు. గురుకులాల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వర్షిణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు మరో 8 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు గురుకులాల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిణి తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో ఈ మేరకు గురుకులాల ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిని ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల ప్రవేశాలు మే 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 10వ తరగతి పాసైన ఎస్సీ గురుకులాల సొసైటీ విద్యార్థులకు సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు సొసైటీల వారీగా సీట్ల కేటాయింపు మరింత సరళీ సరళీకృతం చేస్తామని వివరించారు. ఈ మేరకు సంక్షేమ భవనంలోని సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు గురుకులాల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలపై స్పందిస్తూ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ తరహా సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సరుకులకు నిల్వ డబ్బాల కొనుగోలుకు గురుకుల పాఠశాలలకు 20,000 చొప్పున కేటాయించామని, గురుకులాల పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా బయటి వారు ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త మెను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రాజకీయాల కోసం గురుకులాల విద్యా సంస్థలను వాడుకోవద్దని సూచిస్తున్నామని వర్షిని హితవు పలికారు.